హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ క్విక్ నాలెడ్జ్. ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీలో ఫస్ట్ యూనిట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి చూద్దాము. ఇందులో మనం హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్, ఫీచర్స్ ఆఫ్ ద లాంగ్వేజ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ప్రాబ్లమ్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ చూద్దాం. ఆస్పెక్ట్స్నే మనము డైమెన్షన్స్, యాంగిల్స్, పర్స్పెక్టివ్స్ అని కూడా అనొచ్చు. సో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ని బేస్ చేసుకుని ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ అండ్ మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్గా మార్చారు. కమింగ్ టు ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్, సో ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ ఈస్ ఫ్రమ్ 500 AD to 1100 AD. A common language spoken by two tribes, those who came to occupy the British Islands, Anglo-Saxon, replacing the earlier spoken Celtic language of the area during the period. సో యాక్చువల్లీ ఏంటంటే డెన్మార్క్ నుంచి యాంగిల్స్ అండ్ సాక్సన్స్ అనే రెండు ట్రైబ్స్ బార్బేరియన్ ఐలాండ్స్కి వస్తుందన్నమాట. వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఐలాండ్ని, ఆ బ్రిటిష్ ఐలాండ్ని ఆక్రమించుకుంటుంది. ఆ బార్బేరియన్స్ స్కాట్లాండ్కి మైగ్రేట్ అయిపోతారనమాట. ఎవరైతే బార్బేరియన్స్ ఉన్నారో ఐలాండ్లో వాళ్ళు అన్సివిలైజ్డ్ పీపుల్ అని అంటాము. సో అక్కడికి వచ్చిన ఆ రెండు ట్రైబ్స్ యాంగిల్స్ అండ్ సాక్సన్స్ అనేవాళ్ళు, వాళ్ళు అంతకుముందు సెల్టిక్ లాంగ్వేజ్ వాడేవాళ్ళు. సో యాంగిల్స్ అండ్ సాక్సన్స్ వాళ్ళ డైలెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, వాళ్ళ స్లాంగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఇద్దరిది కలిపి ఒక కొత్త లాంగ్వేజ్ కాల్డ్ యాంగ్లిస్క్, ANGLISC, యాంగ్లిస్క్గా వాళ్ళ లాంగ్వేజ్ ఒరిజినేట్ అయింది. సో అదే యాంగ్లిస్క్ నౌ ద ప్రజెంట్ ఇంగ్లీష్ అండ్ ద ఐలాండ్, ఆంగ్లా ల్యాండ్ అనే ఐలాండ్ ఏదైతే యాంగిల్స్ అండ్ సాక్సన్స్ ఉన్నారో అది ప్రజెంట్ ఇంగ్లాండ్ అయింది. సో వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ అంతకుముందు సెల్టిక్ లాంగ్వేజ్, అది మారింది ఇంగ్లీష్గా, యాంగ్లిస్క్ అయ్యి ఇంగ్లీష్ అయింది. ఏవైతే సెల్టిక్ వర్డ్స్ ఉన్నాయో స్కర్ట్ అండ్ షర్ట్ అనేవి ఇప్పుడు మన ఇంగ్లీష్లో కూడా వాడుతున్నాము. సో దీస్ టూ వర్డ్స్ స్కర్ట్ అండ్ షర్ట్ are from Celtic language. They are originated from Celtic language. Old English period లో బియోల్ఫ్ అనే బుక్ ఉంది. ఇది ఓల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి అందులో ఉంటుంది. బట్ దీనికి స్క్రిప్ట్ లేదు. ఆల్సో దీని ఆథర్ అన్నోన్. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ 1100 AD to 1500 AD. Middle English was the result of Norman invasion, the attack of French rulers who spoke Anglo-Norman. So first Angles and Saxons డెన్మార్క్ నుంచి వచ్చి బార్బేరియన్స్ ఐలాండ్ని తీసుకొని ఆంగ్లా ల్యాండ్ చేసి విచ్ ఈజ్ నౌ ఇంగ్లాండ్ అయ్యిందో, వాళ్ళ తర్వాత నార్మన్స్ వచ్చారనమాట. ఫ్రాన్స్ నుంచి వచ్చి వచ్చిన వాళ్ళలో విలియం ద కాంక్వరర్ అని ఉంటాడు నార్మండీ నుంచి. వాళ్ళు వచ్చి ఈ యాంగిల్స్ అండ్ సాక్సన్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళు దాన్ని ఆక్రమించుకున్నారు. సో అప్పుడు మారిన భాషే ఆంగ్లో నార్మన్ లాంగ్వేజ్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్ గేవ్ బర్త్ టు మిడిల్ ఇంగ్లీష్. సో కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్ యాంగ్లిస్క్ అయ్యి ఓల్డ్ ఇంగ్లీష్ ఫార్మ్ అయ్యి బియోల్ఫ్ బుక్ వచ్చింది విచ్ హ్యాస్ నో స్క్రిప్ట్ అండ్ ద ఆథర్ ఈజ్ అన్నోన్. మిడిల్ ఇంగ్లీష్లో ఆంగ్లో సాక్సన్, ఆంగ్లో నార్మన్ కలిసి మిడిల్ ఇంగ్లీష్కి బర్త్ ఇచ్చారు. అటెంప్ట్స్ టు రైట్ పోయిట్రీ స్టార్టెడ్. సో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో పోయిట్రీ రాయడానికి అటెంప్ట్స్ జరిగాయి. చాసర్ ఈజ్ ద మేజర్ ఆథర్ ఆఫ్ దిస్ పీరియడ్. చాసర్, జాఫ్రీ చాసర్, ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పీరియడ్. సో మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. Modern English period 1500 AD నుంచి till to date, with the beginning of the 16th century and the Renaissance movement, during which Greek and Latin started influencing on English, the Middle English developed into Modern English. సో ఏదైతే ఓల్డ్ ఇంగ్లీష్ ఆంగ్లో సాక్సన్స్ది ఉన్నదో అది ఆంగ్లో నార్మన్స్ వల్ల వచ్చి మిడిల్ ఇంగ్లీష్ అయింది. నౌ ఇట్ హ్యాస్ బికమ్ మోడర్న్ ఇంగ్లీష్ బికాస్ గ్రీక్ అండ్ లాటిన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. సో మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో ఏం జరిగిందో చూద్దాం. Great vowel shift is a shift in the pronunciation of vowels from the back of the mouth in the Middle English period to the front of the mouth in the Modern English period. So great vowel shift అనే మేజర్
చేంజ్ని మనం మోడర్న్ ఇంగ్లీష్లో గమనిస్తాము. ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ టు ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వవెల్స్. ఏదైతే మన నోటి వెనక ద్వారా మనం పలికే వాళ్ళమో మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో, అది ఫ్రంట్ ఆఫ్ ద మౌత్కి మారింది కమింగ్ టు మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. వెనక నుంచి ఓవెల్స్ని పలికే సౌండ్ ఏదైతే ఉన్నిందో మిడిల్ ఇంగ్లీష్లో, అది ముందు పక్క నుంచి పలకడం మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో స్టార్ట్ అయింది. The translation of the Bible, popularly known as the authorized version of the King James version of the Bible, took place in this period. So, గ్రేట్ వవెల్ షిఫ్ట్ ఏదైతే చేంజ్ ఆఫ్ వర్డ్స్ వెనక నుంచి ముందుకు మారిందో అది జరిగింది. ఆల్సో కింగ్ జేమ్స్ ఒక బైబిల్ రాశాడు, విచ్ ఈజ్ నౌ స్టిల్ ఎగ్జిస్టింగ్ బైబిల్. ఆయన వెర్షన్ అనమాట. సో ఆయన ఏదైతే బైబిల్ ఉందో అందరికీ రీచ్ అవ్వడానికి ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. The first dictionary of English table alphabetical is by Robert Cordray, appeared in this period. So the first dictionary unindo table alphabetical written by Robert Cordray, adi kuda modern English lone vachindi. And the first dictionary Samuel Johnson rasadu, adi kuda 1755 AD lo Samuel Johnson first dictionary, that has also come from the modern English. One of the major factors spread of English is the world wars, in which English has been widely used for the operational purpose by the Allied forces. Also Middle English period lo script ఉన్నింది. ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో స్క్రిప్ట్ లేదు. బియోవల్ఫ్ అనే బుక్ ఉంది, ఆథర్ తెలియదు. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో స్క్రిప్ట్ ఉంది, పోయిటరీ స్టార్ట్ అయింది. చాసర్ ఎక్కువ ఇంగ్లీష్ మీద ప్రయోగాలు చేశాడు, అండ్ హీ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ పోయట్రీ. ఏదైతే మన మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ ఉంటుందో దాన్ని పీరియడ్ ఆఫ్ రినైసెన్స్ అని అంటాము. రినైసెన్స్ అంటే రీబర్త్ అనమాట. ఆల్సో మన మోడర్న్ ఇంగ్లీష్లో ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ అయింది. ప్రింటింగ్ ప్రెస్ ఫస్ట్ ఇన్వెంట్ చేసింది జాన్ గుటెన్బర్గ్. ప్రింటింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసింది విలియం క్యాక్స్టన్ ఇన్ ద మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద బుక్ The Language of the Crib by Ruth Ware is the record of experiments done by her with her child, is based on the cognitive theory. Ruth Ware అనే ఆమె లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే బుక్ రాసింది వాళ్ళ చైల్డ్తో తన ఎక్స్పీరియన్సెస్ని. ద లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ హెల్ప్స్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో రుత్ వేర్ ఏం చెప్పారంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యేది మన బ్రెయిన్లో ఉండే లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ అని చెప్పారు. So The Language of the Crib book written by Ruth Ware. Language development stages: gargling stage 0 to 6 months, babbling stage 7 to 10 months, single word stage 11 to 18 months, two word stage which is called hollow phrases 19 to 24 months, lisping stage 25 to 36 months, sentence formation stage 36 to 60 months. ఇది మన తెలుగు అండ్ సంస్కృత్ అకాడమీ బుక్స్లో ఉన్నది అండి. సో ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇయర్స్లో కూడా ఇవ్వచ్చు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, బట్ ఇక్కడ మటుకు మన అకాడమీ బుక్లో మటుకు ఇట్ ఈస్ రిటన్ ఇన్ మంత్స్. సో ట్రై రిమెంబరింగ్ మంత్స్. థార్న్డైక్ అండ్ లాడ్జ్ 1905లో produced a book called The Teacher Word Book, which contained 5,000 words selected from millions of words based on frequency. థార్న్డైక్ లాడ్జ్ 1905లో ఒక బుక్ని రిలీజ్ చేశారు నేమ్డ్ ద టీచర్ వర్డ్ బుక్. అందులో 5,000 వర్డ్స్ ఉన్నాయంట, సమ్ మిలియన్స్ ఆఫ్ వర్డ్స్ నుంచి సెలెక్ట్ చేసిన వర్డ్స్. Dr. Michael West 1953, who advocated the new method of teaching English, has prepared word list of 2,000 words based on the frequency of occurrence, which is called as general service list. So ఇందాక మనం ఏం చూసాం, థార్న్డైక్ అండ్ లాడ్జ్ 1905లో ద టీచర్ వర్డ్ బుక్ ఏదైతే రిలీజ్ చేశారో విత్ 5,000 వర్డ్స్. ఈయన మైకెల్ వెస్ట్ 2,000 వర్డ్స్తో ఒక వర్డ్ లిస్ట్ వదిలారు, దాని పేరు జనరల్ సర్వీస్ లిస్ట్. సో 5,000 వర్డ్స్, థార్న్డైక్ అండ్ లాడ్జ్ 1905 ద టీచర్ ద వర్డ్ బుక్.
And Dr. Michael West, New Method of Teaching English, 1953, 2000 words general service list. Dr. West developed readers within the vocabulary repertoire of the learners, which are graded into 6 levels or plateaus. The CABE, Central Advisory Board of Education, proposed the three-language formula in 1956 and is finally advocated by the Kothari Commission, which is from 1964 to 1966. సో 1948లో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ వచ్చింది, సర్వేపల్లి రాధాకృష్ణ గారు. 1964 to 66 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా ఎడ్యుకేషన్ కమిషన్ కొఠారి గారి అధ్యక్షతన. 1956లో కేబ్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రై లాంగ్వేజ్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసింది బై ద కొఠారి కమిషన్ 64-66. In Andhra Pradesh, in implementing the three-language formula, English is introduced as third language after mother tongue, the regional language, and Hindi, the national language. So, ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఉంటుందో అది ఫస్ట్ లాంగ్వేజ్, ఏదైతే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉంటుందో అది సెకండ్ లాంగ్వేజ్. సో మన ఇంగ్లీష్ని థర్డ్ లాంగ్వేజ్గా ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఫస్ట్ లాంగ్వేజ్ L1 మదర్ టంగ్ ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు. లాంగ్వేజ్ 2 వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ ఆర్ ద స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఫ్రమ్ 6th క్లాస్. లాంగ్వేజ్ 3గా మన ఇంగ్లీష్ మోడర్న్ లాంగ్వేజ్ని ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ హిందీని థర్డ్ క్లాస్ నుంచి చెప్పడం స్టార్ట్ చేయాలి అని చెప్పారు. సో ఇందులో కూడా ఏంటంటే NCF 2000 ఏం చెప్పిందంటే ఇంగ్లీష్ని థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయమని చెప్పింది. NCF 2005 ఏమో ఇంగ్లీష్ని ఫస్ట్ క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేయమని చెప్పింది. ఫస్ట్ క్లాస్ నుండి ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ స్టేట్ వచ్చేసి బీహార్. నౌ ఇంగ్లీష్ హ్యాస్ బికమ్ ద లింగ్వా ఫ్రాంకా, ద కామన్ లాంగ్వేజ్ అండ్ ఈజ్ యూజ్డ్ బై మెనీ రీజియన్స్ ఇన్ ద వరల్డ్. సో లింగ్వా ఫ్రాంకా అంటే which is the language frequently used for communication, to speak other than mother tongue. So it is called as lingua franca. According to BBC report in 2012, there are more English speakers in India than everywhere else in the world. ప్రపంచంలో ఎక్కడికన్నా కూడా ఇండియాలోనే ఎక్కువ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారు అని చెప్పి BBC రిపోర్ట్ 2012లో చెప్పింది. మన వాళ్ళకి అంత నచ్చింది, ఇంగ్లీష్ మనం అంతా అడాప్ట్ చేసుకున్నాం. సో హిస్టరీ అయిపోయింది. నా కమింగ్ టు నేచర్ ఆఫ్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్ యాజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ టు లాంగ్వేజ్ ఇస్ కమ్యూనికేషన్. Language which facilitates the communication also facilitates thinking. Language is an integral part of human life. We are not able to pronounce certain words in different languages we are not familiar with, because each language has its own speech sounds and these are distinct to a language. So basically, nature of the language ante properties of language అని చెప్పొచ్చు. Language is primarily a speech. It is used for communication. The combination of speech sounds to form syllables or words is the first level of structure or design. The sound S is followed by P or K in English, and this combination doesn't exist in Indian languages. Many Indian speakers have difficulty in pronouncing words such as special or school. The second level of the design feature is the combination of words to form sentences. English language follows duality of structure. If the first two words of a simple statement which begin with a noun and an auxiliary verb becomes a question if they are reversed. So example, he is going to school, which is a statement, changes into a question. Is he going to school? So duality of structure, nature of language lo
ఇంగ్లీష్కి ఉన్న డ్యుయాలిటీ గురించి చెప్తున్నాం. డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ని మనం సిస్టమాసిటీ అనొచ్చు, లేదా డ్యుయాలిటీ ఆఫ్ ప్యాటర్నింగ్ అనొచ్చు. అంటే 2 లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉండడం, సౌండ్స్ కలిపి వర్డ్స్ అవ్వడము, వర్డ్స్ కలిపి సెంటెన్సెస్ అవ్వడము. సో టూ టైప్స్ డ్యుయాలిటీ, డబుల్ కదా. వన్ ఈజ్ సౌండ్స్ కలిసి వర్డ్స్ అవ్వడం, వర్డ్స్ కలిసి సెంటెన్స్ అవ్వడం. సో ఇందులో ఏముంటుందంటే, ఏదైతే నౌన్ అండ్ ఆక్సిలరీ వర్బ్ ఉందో దాన్ని రివర్స్ చేస్తే ఆ సెంటెన్స్ ఆర్ స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది క్వశ్చన్ అవుతుంది. హీ ఈస్ గోయింగ్ టు స్కూల్ విచ్ ఇస్ అ స్టేట్మెంట్ చేంజెస్ ఇన్ టు క్వశ్చన్ బై రివర్సింగ్ ఈజ్ హీ గోయింగ్ టు స్కూల్. The nature of language having different names to indicate the same object in different languages can be said that language is arbitrary. So duality చూసాం కదా. సెకండ్ ఫీచర్ ఆర్ సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. అంటే లాంగ్వేజ్ హోల్డ్స్ ఆర్బిట్రరీనెస్. ఆర్బిట్రరీనెస్ అంటే నో రీజన్ ఫర్ నేమ్ ఆఫ్ ద వర్డ్. అంటే ఆ నేమ్ ఎందుకు వచ్చింది ఆ వర్డ్కి అనే దానికి రీజన్ ఉండాల్సిన అవసరం లేదు. సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వర్డ్స్. ఆర్బిట్రరీనెస్, వర్డ్స్ ఆర్ ఆర్బిట్రరీనెస్ అంటే ఆ వర్డ్కి ఎందుకు నేమ్ వచ్చిందో రీజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సింప్లీ representation of words is arbitrariness. So the language is arbitrary. The art of telling lies, which is considered as prevarication, which is specific to humans only, is the creative aspect of the language. సో మంచి క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఏంటంటే ద ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ లైస్. మనం అందరం చెప్పే ఉంటాం కదా, దీన్ని ప్రివారికేషన్ అని అంటాం. డ్యుయాలిటీ అంటే 2 రకాల లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చర్ని కలిగి ఉండడం ఇంగ్లీష్ లాంగ్వేజ్. వర్డ్స్ సౌండ్స్తో వర్డ్స్ అవ్వడం, వర్డ్స్తో సెంటెన్స్ అవ్వడం, కొంచెం రివర్స్ చేయడం వల్ల ఆక్సిలరీ వర్బ్ని ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో అది క్వశ్చన్గా మారుతుంది. దట్ ఈస్ కాల్డ్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. సెకండ్ వన్ ఆర్బిట్రరీనెస్. ఇందాక చెప్పాను, నో రీజన్ టు గివ్ అ నేమ్ ఫర్ ద వర్డ్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఆర్బిట్రరీనెస్ అని. అండ్ ద థర్డ్ పాయింట్ ఈస్ ప్రివారికేషన్, టెల్లింగ్ లైస్ or telling stories. This has to be considered as prevarication. Talking about a thing which is removed in time attributes to the feature language exhibits displacement. సో లాంగ్వేజ్కి డిస్ప్లేస్మెంట్ కూడా ఉంది అని చెప్తున్నాం. ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఊహించి చెప్పడం, మన మెమరీస్ని చెప్పడము, దిస్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇప్పుడు పోయిట్స్ ఉంటారు కదా, వీళ్ళకి డిస్ప్లేస్మెంట్ ఎక్కువ మనం చూడగలం. ఎందుకంటే వీళ్ళు ఏమంటాము, ఊహించి చెప్తారు కదా. ఇప్పుడు ఒక కౌ గురించి రాయమంటే చిన్నపిల్లవాడు ఎలా ఊహించి చెప్పి రాస్తాడో, దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. అంటే అది మన ఎదురుగా లేకపోయినప్పటికీ దాని గురించి ఆలోచించి ఏదో ఒకటి రాయడం ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. సో లాంగ్వేజ్ హ్యాస్ ది ఎబిలిటీ ఆఫ్ హోల్డింగ్ డిస్ప్లేస్మెంట్. లాంగ్వేజ్ వస్తేనే కదా మనం ఊహించి మన మాటల్ని, మన ఊహలని మాటల రూపంలో రాయగలం. సో ఇంతవరకు ఏం చూసాం? లాంగ్వేజ్ హ్యాస్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్, లాంగ్వేజ్ హ్యాస్ ఆర్బిట్రరీనెస్, language has prevarication, and language has displacement. English language, as other many languages, is extendable. This can be explained by the extendable actions like this is the house that Jack built. సో ఎక్స్టెండబుల్ అంటే దేన్నైనా ఎంతవరకైనా ఎక్స్టెండ్ చేయగలం అన్నమాట. అంటే ఇప్పుడు ఒక విషయం గురించి ఇది జాక్ ఇల్లు అని చెప్పే బదులు ఈ ఇల్లు జాక్, మీరు ఆ పాట చూస్తే మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్. ఎలా అంటే ఏదాన్నైనా పెద్దగా చేసి ఎక్కువ పెద్దగా చెప్పగలడం. ఇప్పుడు మనకి లాంగ్వేజ్ ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని ఎక్కువగా ఎక్స్టెండ్ చేసి చెప్పగలం కదా. కొంచెం చెప్పినా అర్థమయ్యే చోట ఎక్కువ చెప్పడం, దట్ ఈస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ హ్యాస్ ఎక్స్టెండబిలిటీ. సో ఏదైతే నేచర్ ఆఫ్ లాంగ్వేజ్లో ప్రాపర్టీస్గా చెప్తామో, లాంగ్వేజ్ ఒక కమ్యూనికేషన్ అని, ప్రైమరీలీ స్పీచ్ అని, లెటర్స్ టు వర్డ్స్ సెంటెన్సెస్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ సిస్టమాసిటీ.
అలాగే ఆర్బిట్రరీనెస్, ప్రివారికేషన్ చెప్పాను కదా. ఆల్ దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్. సో లెట్స్ ఇంకొకసారి చూద్దాం. సిస్టమాటిసిటీ, లాంగ్వేజ్ ఇస్ సిస్టమేటిక్. ఎందుకంటే ఫస్ట్ మనం లెటర్స్ చూస్తాం, లెటర్స్ ద్వారా వర్డ్స్ వస్తాయి, వర్డ్స్ నుంచి సెంటెన్సెస్ వస్తుంది. సో ఇట్ ఫాలోస్ అ ఆర్డర్, అ సిస్టమాటిక్ వే. సో లాంగ్వేజ్ ఇస్ సిస్టమేటిక్. Arbitrariness, every language has its own set of rules and words for identifying different objects. ఒక వర్డ్ని ఒక ఆబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఒక వర్డ్ ఎలా ఉంటుందో ఎవ్రీ లాంగ్వేజ్కి ఇట్స్ ఓన్ సెట్ రూల్స్ అండ్ వర్డ్స్ ఉంటాయి. ఆర్బిట్రరీనెస్ చెప్పానుగా, రీజన్ ఉండకపోవడం, ఆ వర్డ్కి అదే నేమ్ ఎందుకుంది అని. డిస్ప్లేస్మెంట్, వీ కెన్ స్పీక్ అబౌట్ అ పర్సన్ హూ ఈజ్ అట్ అ డిస్టెన్స్. చెప్పానుగా, ఒక అబ్బాయి ఎక్కడో ఉన్న కౌ లేదా కాకి దేన్నైనా ఊహించుకొని రాయడం లేదా చెప్పగలగడం, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. క్రియేటివిటీ, రిడండెన్సీ, దట్ ఈస్ రిపిటీషన్. ఏదైనా మళ్ళీ మళ్ళీ చెప్పడం లేదా ఏదైతే మన ఇంపార్టెంట్ క్రక్స్ ఉంటుందో మెయిన్ థింగ్, దాన్ని ఎగ్జాంపుల్స్గా చెప్పడం. యాక్చువల్లీ రిడండెన్సీ ఈజ్ వెరీ అన్నెసెసరీ అండ్ దిస్ ఈజ్ హ్యాస్ నాట్ టు బీ యూజ్డ్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్ క్లాస్ రూమ్. రిడండెన్సీని వాడకూడదు. ఇప్పుడు ఒకటి చెప్పింటాం, అర్థం కాకపోతే పదే పదే ఎగ్జాంపుల్స్తో చెప్తాం కదా, విచ్ ఈజ్ అ వేస్ట్ ఆఫ్ టైం, దట్ ఈజ్ రిడండెన్సీ. ఎక్స్టెండబుల్ చెప్పాను కదా, అప్ టు లార్జ్ ఎక్స్టెంట్, ఎంతవరకైనా సాగదీసి చెప్పచ్చు. ట్రాన్స్మిషన్ ఆఫ్ కల్చర్, సో ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయో ఒక తరం నుంచి ఇంకొక తరానికి లాంగ్వేజ్ ద్వారా, త్రూ లాంగ్వేజే పాస్ అవుతాయి కదా. సో మనకి ఎలా తెలుస్తుంది అది ఇలా చేసి ఉండేవాళ్ళు అలా చేసి ఉండేవాళ్ళు? త్రూ ద లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ ద కల్చర్. అంటే లాంగ్వేజ్ జెనెటికల్గా ఇన్హెరిట్ అయినది కాదు కదా, ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్. ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ఇంతకు ముందు వాళ్ళు ఏదైతే వాడున్నారో దాన్ని కొంచెం చేంజెస్ చేసి మనం మార్చి వాడతామే తప్ప ఇన్బిల్ట్గా మనకు జెనెటికల్గా ఇన్హెరిట్ అయ్యింది కాదు లాంగ్వేజ్. ప్రివారికేషన్, ఐ ఆల్రెడీ సెడ్ ద ఎబిలిటీ ఆఫ్ టెల్లింగ్ లైస్ ఆర్ స్టోరీస్. క్రియేటివిటీ ఉంటుంది, క్రియేటివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే క్రియేటివిటీ ఉంటుంది కదా. Now let's look into the importance of language. Multilingualism is a way of life in India. Multilingualism can be defined as linguistic diversity and it is universal in nature. So మనందరికి తెలుసు మల్టీలింగ్వలిజం, బహుభాషా తత్వం ఉంది మన ఇండియాలో. Multilingualism promotes scholastic achievement and cognitive growth and social tolerance. Multilingualism should be taken as an advantage rather than a handicap in teaching the English. సో ఈ మల్టీలింగ్వలిజం ఏదైతే ఉంటుందో దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సోషల్ టాలరెన్స్ కోసం, అన్నిటి కోసం దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలి తప్ప ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేసే చోట హ్యాండిక్యాప్ ఇస్ లైక్ దీన్ని మనం బేస్ చేసుకోకూడదు. దీని ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయకూడదు. ఏదైతే మదర్ టంగ్స్ ఉంటాయో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ మదర్ టంగ్ ఉంటుంది కదా, ఒకే క్లాస్లో అందరికీ తెలుగు ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. సో వాళ్ళ మదర్ టంగ్స్ని బేస్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేయకూడదు. A polyglot is a person who is able to speak more than 2 languages with approximately equal ease and comfort. 2 లాంగ్వేజెస్ కన్నా ఎక్కువ లాంగ్వేజెస్ని చాలా ఈజీగా, కంఫర్ట్గా, ఏ కష్టం లేకుండా, అంటే ఏ పదం వాడాలి అని ఆలోచించకుండా చెప్పగలిగే అతన్ని పాలిగ్లాట్ అంటారు. ఇది మన తెలుగు అకాడమీ ఇంగ్లీష్ బుక్లో ఉందండి, గుర్తుపెట్టుకోండి, అడగచ్చేమో, ఐ డోంట్ నో. పాలిగ్లాట్ ఎవరైతే 2 కన్నా ఎక్కువ లాంగ్వేజెస్ని చాలా ఈజీగా అలా మాట్లాడేస్తారు. మనం తెలుగు ఎలా మాట్లాడేస్తాం అలా మాట్లాడేవాడిని పాలిగ్లాట్ అని అంటారు. Language that is human operates on 4 aspects: meaning, use, understanding and reflection. మనం ఏదైతే ఆపరేట్ చేస్తామో లాంగ్వేజ్ అది 4 డైమెన్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది: ద మీనింగ్, ద యూజ్, ది అండర్స్టాండింగ్ అండ్ ద రిఫ్లెక్షన్. Languages flourish in the company and also die if they are not used or frozen only in textbooks. సో లాంగ్వేజెస్ ఎలా ఉంటుందంటే, ఫ్లరిష్ ఇన్ ద కంపెనీ అంటే
వాటిని మనతో పాటు అకంపెనీ చేసుకుంటేనే, అంటే వాడుతూ ఉంటేనే అవి ఫ్లరిష్ అవుతాయి, అంటే బ్లూమ్ అవుతాయి. అండ్ మనం వాడకపోతే ఖచ్చితంగా అంతరించిపోతుంది, చచ్చిపోతుంది. ఎలాగైతే ఇప్పుడు సాంస్క్రిట్ అంతరించిపోయిందో మనం ఎవరు వాడడం లేదు కదా. ఓన్లీ మార్క్స్ కోసం ఇంటర్లో సబ్జెక్ట్గా తీసుకుంటారు తప్ప, మార్క్స్ కాంటెక్స్లో తప్ప వాడడానికి ఏదైతే భాషని వాడకపోతే అది చనిపోతుంది, ఎక్స్టింక్ట్ అయిపోతుంది. అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో ఇంగ్లీష్ని పెట్టేసి, ఇంగ్లీష్ అనే కాదు ఏ లాంగ్వేజ్నైనా ఓన్లీ టెక్స్ట్ బుక్లో పెట్టేస్తే అది గడ్డగట్టుకుపోతుంది తప్ప, మనం గడ్డగట్టుకుపోతుంది ఇన్ ద సెన్స్ it will be going extinct అయిపోతుంది. లైక్ సాంస్క్రిట్, యాడింగ్ మోర్ వర్డ్స్ టు ఎ లాంగ్వేజ్ ఇస్ ఎ సైన్ ఆఫ్ గ్రోత్. సో ఎప్పటికప్పుడు కొత్త కొత్త వర్డ్స్ని మనం మన దాంట్లోకి ఇంట్రడ్యూస్ చేసుకోవడం వల్ల ఇట్ ఈస్ లైక్ కీపింగ్ ద లాంగ్వేజ్ అలైవ్. లాంగ్వేజ్ అంతరించిపోకుండా దాన్ని మనం ఎప్పుడూ ఎన్హాన్స్ చేస్తూ ఉండాలి, కొత్త కొత్త వర్డ్స్ని తీసుకుంటూ ఉండాలి. వస్తుంటాయిగా చాలా వర్డ్స్. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కలిపి బ్రంచ్ అని, మెనీ కైండ్ ఆఫ్ వర్డ్స్. The science of logic has been responsible for the evolution of linguistics over a period of time. A special field of linguistics called sociolinguistics deals with the aspect of using the language in a society. సొసైటీలో మనం ఏ డైమెన్షన్లో లాంగ్వేజ్ని వాడతాము అనే దాని మీద బేస్ చేసుకొని ఒక స్పెషల్ ఫీల్డ్ ఆఫ్ లింగ్విస్టిక్స్ నేమ్డ్ సోషియోలింగ్విస్టిక్స్ అనేది ఉందన్నమాట. Social competence and communicative competence are the terms related to use of language in the society. సో ఏదైతే సోషియో లింగ్విస్టిక్స్ మనం సొసైటీలో అందరితో మాట్లాడడానికి వాడగలిగే భాషే సోషల్గా ఇంగ్లీష్ని మనం వాడడం అనమాట. సో సొసైటీలో వాడేదాన్ని సోషల్ కాంపిటెన్స్ అండ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. అంటే మనలో ఆ ఎబిలిటీ ఉండడం, అందరితో సోషల్గా మాట్లాడి, అందరికీ అది ఉండదు కదా, ఈజీగా అందరినీ అట్రాక్ట్ చేయలేరు కదా మాటలతో. సోషల్గా కొందరు మూవ్ అవ్వలేని ఉంటారు. అస్సలు మ్యాన్ ఈజ్ అన్ సోషల్ యానిమల్. బట్ చాలామంది ఉంటారు కదా ఇంట్రావర్ట్స్, వీళ్ళలో ఉండదన్నమాట ఆ సోషల్ కాంపిటెన్స్, ఆ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఉండదు. కొందరిలో కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఉన్నప్పటికీ సోషల్గా ఫ్రీగా మూవ్ అవ్వలేరు కదా, వాళ్ళలో ఇది ల్యాక్ ఉంటుంది. Design features, a term coined by C.F. Hockett, which highlights that the features of language are unique and it distinguishes the human language from the language of animals. అంటే C.F. Hockett అని ఉన్నాడు. ఈయన ఏమన్నాడంటే డిజైన్ ఫీచర్స్ అనే ఒక టర్మ్ని కాయిన్డ్ ఇన్ ద సెన్స్ కనుక్కోవడం లేదా చెప్పడం అంతే, అదేం పెద్ద కొత్త పదం కాదు. సో ఆయన ఏమంటాడంటే లాంగ్వేజ్ అంటేనే అది యూనిక్ థింగ్. ఆల్సో ఇది మనల్ని హ్యూమన్ లాంగ్వేజ్కి యానిమల్ లాంగ్వేజ్ని తేడాని చూపిస్తుంది. ఎలా అంటే కంటెక్స్ట్ బౌండ్, కంటెక్స్ట్ ఫ్రీ అని ఉంటుందండి లాంగ్వేజ్లో. కంటెక్స్ట్ ఫ్రీ అంటే హ్యూమన్ బీయింగ్స్ మనము ఏదైనా దేని గురించి అయినా ఎంతవరకు అయినా ఎలా అయినా మాట్లాడచ్చు. కంటెక్స్ట్ బౌండ్ అంటే విచ్ ఈజ్ సీన్ ఇన్ యానిమల్స్. వాళ్ళకి భాష రాదు, వాళ్ళు ఎంతవరకు అర్చగలరు, ఆ మేమే సౌండ్ మేమే వరకే ఉంటుంది, అంబా అంబా సౌండ్ అంబా వరకే ఉంటుంది. అలా దట్ ఈస్ ఫర్ యానిమల్స్, కాంటెక్స్ట్ బౌండ్. మనం కాంటెక్స్ట్ ఫ్రీ హ్యూమన్ బీయింగ్స్కి. సో ఆ డిఫరెన్స్ని డిస్టింగ్విష్ చేసేది లాంగ్వేజ్. వాళ్ళకి లాంగ్వేజ్ లేదు, మనకు లాంగ్వేజ్ ఉంది. సో దే ఆర్ కంటెక్స్ట్ బౌండ్, వీఆర్ కంటెక్స్ట్ ఫ్రీ. The duality of human language, morphology and syntax which makes human language different from animal language. అదే చెప్పాగా, మార్ఫాలజీ వర్డ్స్, సింటాక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. సో ఇవన్నీ వర్డ్స్ కానీ పదాలు, ఈ అక్షరాలు కానీ పదాలు కానీ సౌండ్లు కానీ మనం వాడే సౌండ్స్, యానిమల్ సౌండ్స్ కాదు. ఆల్సో సెంటెన్స్లు, ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి మన లాంగ్వేజ్కి యానిమల్ లాంగ్వేజ్కి తేడాని చూపిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ డ్యుయాలిటీ. అంటే హ్యూమన్ లాంగ్వేజ్లో డ్యుయాలిటీ, మార్ఫాలజీ సింటాక్స్ రెండు. డ్యూయల్ అంటే రెండు చెప్పారు, మార్ఫాలజీ అండ్ ఇంకోటి సింటాక్స్. ఇది హ్యూమన్ లాంగ్వేజ్లో మాత్రమే మనం చూడగలం, యానిమల్ లాంగ్వేజ్లో ఉండదు. English is the associate official language in India. English in India is library language, language of prestige, language of power, language of science and technology, communication, etc. So ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చూస్తున్నాం మనం. లైబ్రరీ లాంగ్వేజ్ అని ఇండియాని ఎందుకు అంటున్నారు, లైబ్రరీ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ని ఎందుకు అంటున్నారంటే టు రెఫర్ ద బుక్స్. లాంగ్వేజ్ అన్ని భాషల్లో బుక్స్ ఉంటాయి, బట్
ఇంగ్లీష్ ఈజ్ ద అల్టిమేటమ్ ఫర్ ఎవ్రీ లాంగ్వేజ్. ఏ భాష రానివాడు కూడా ఇంగ్లీష్ ద్వారా అన్ని తెలుసుకుంటాడు. సో టు రెఫర్ ద బుక్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది కాబట్టి దిస్ ఇస్ కాల్ లైబ్రరీ లాంగ్వేజ్. దీన్ని కొటారి అన్నారనమాట, 1966 కొటారి కమిషన్. లాంగ్వేజ్ ఆఫ్ ప్రెస్టేజ్ అండ్ పవర్, లాంగ్వేజ్ ఆఫ్ పవర్, ప్రెస్టేజ్, అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటారంటే దీన్ని వాడుతున్నారు కదా. దీన్ని అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ని ఎప్పుడు అన్నారంటే 8th షెడ్యూల్ ఆర్టికల్ 343(4)లో చెప్పారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంగ్లీష్ ఈజ్ ద అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్. ఇది 8th షెడ్యూల్ 343(4)లో చెప్పారు. ఆల్సో ఇంకొన్ని చెప్తాను చూడండి. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేషన్, passport for employment, language of trade and commerce, language of science and technology, international language, global language, language of fashion technology. దీన్ని గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి అని రాజగోపాలాచారి ఆయన చెప్పారు. దిస్ ఇస్ అన్ విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్, ఇంగ్లీష్ ఇస్ ద విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్ అని నెహ్రూ చెప్పారు. బికాజ్ పక్క కంట్రీస్ డెవలప్మెంట్ని మనకి ఇంగ్లీష్ వస్తేనే కదా ఆ పక్క కంట్రీస్ డెవలప్మెంట్ తెలుసుకునేది. సో దానికోసం విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్ అని నెహ్రూ చెప్పారు. లాంగ్వేజ్ ఆఫ్ సోర్స్ అని కొటారియే చెప్పారు 1966లో. అంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏదైతే సోర్స్ మనం తెలుసుకోగలమో అందుకు లాంగ్వేజ్ ఆఫ్ సోర్స్ అని అంటారు. మై క్లియర్? చెప్పాను కదా, విండో ఆన్ ద వరల్డ్, జవహర్లాల్ నెహ్రూ, గిఫ్ట్ ఆఫ్ ద గాడ్ సరస్వతి, రాజాజీ, ద లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. The earliest English language learning theory is based on the psychological theory of behaviorism and later moved to cognitism. సో ఇంకొకసారి చెప్తాను చూడండి మీకు గుర్తుండడానికి. ఇంగ్లీష్ ఈజ్ ద లైబ్రరీ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ సోర్స్, విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్ బై నెహ్రూ, గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి బై రాజాజీ, లింగ్వా ఫ్రాంకా ఎందుకంటే అదర్ దాన్ మదర్ టంగ్ వాడేది, అండ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ కాబట్టి లింగ్వా ఫ్రాంకా. English is the language of communication. It is the passport for employment. Language of trade and commerce. Language of science and technology. International language. Global language. Language of fashion technology. దీన్ని లింక్ లాంగ్వేజ్ అని ప్రొఫెసర్ గోకాక్ అన్నారు. ఆల్సో అసోసియేట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ని 8th షెడ్యూల్ 343(4)లో చెప్పారు. English language is rule governed and operates within 3 systems. సో మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ రూల్ బేస్డ్ ఉంటుంది అండ్ ఇది 3 సిస్టమ్ల ద్వారా ఆపరేట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి సౌండ్స్, ఫోనాలజీ, సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్, సింటాక్స్, గ్రామర్, సిస్టమ్ ఆఫ్ మీనింగ్, సెమాంటిక్స్. సో ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రూల్స్ ఉంటాయో అది 3 సిస్టమ్స్ మీద బేస్ అయి ఉంటాయి. సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ కాల్డ్ ఫోనాలజీ, సిస్టమ్ ఆఫ్ వర్డ్ ఆర్డర్ కాల్డ్ సింటాక్స్ which is the grammar, sentence system of meaning which is semantics. 3 broad components of language teacher proficiency were identified as linguistic knowledge, cultural knowledge and pedagogical knowledge. ఏవైతే లాంగ్వేజ్ టీచర్ ప్రొఫిషియన్సీని కనుక్కోవడానికి ఉంటాయో ఈ 3. ఒక లాంగ్వేజ్ టీచర్గా ఎలిజిబుల్ కాదో చూడడానికి మనం చూసే 3 ఆస్పెక్ట్స్, 3 డైమెన్షన్స్ ఏంటంటే లింగ్విస్టిక్ నాలెడ్జ్, కల్చరల్ నాలెడ్జ్ అండ్ పెడగాజికల్ నాలెడ్జ్. The linguistic proficiency emphasized the need for teachers to be able to communicate successfully in the classroom environment. Their ability to conduct a lesson in the target language, their ability to communicate with colleagues in the target language, their ability to access the internet in the target language. సో ఏదైతే టార్గెట్ లాంగ్వేజ్ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఇంగ్లీష్, సో మన టార్గెట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఏదైతే పిల్లలకి నేర్పించాలనుకుంటున్నామో దట్ ఈస్ కాల్డ్ ద టార్గెట్ లాంగ్వేజ్. అండ్ హియర్ ద టార్గెట్ లాంగ్వేజ్ ఈజ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని చూడడానికి, టీచర్ యొక్క బేసిక్ కాంపనెంట్స్ తెలుసుకోవడానికి చూసేది లింగ్విస్టిక్ నాలెడ్జ్, కల్చరల్ నాలెడ్జ్ అండ్ పెడగాజికల్ నాలెడ్జ్. అలాగే ఆ ప్రొఫిషియన్సీ ఎంతవరకు ఉండాలి, మన క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో కమ్యూనికేట్ చేయడానికి ఎలా ఉండాలి అంటే ఎబిలిటీ టు కండక్ట్ ఎ లెసన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. ఏదైతే ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటుంటే ఇంగ్లీష్లోనే ఆ లెసన్ని టీచ్ చేయగలిగే కెపాసిటీ మనలో ఉండాలి.
ఎబిలిటీ టు కమ్యూనికేట్ విత్ కలీగ్స్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్, మన కలీగ్స్తో మనం ఇంగ్లీష్లోనే మాట్లాడగలగాలి. ఎబిలిటీ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. సో ఇంటర్నెట్లో అన్ని లాంగ్వేజెస్లో మనం సెర్చ్ చేయొచ్చు, బట్ స్టిల్ మనం నేర్చుకోవాలనుకుంటున్న ఇంగ్లీష్లోనే మనం సెర్చ్ చేసుకోగలగాలి. Children acquire their mother tongue through interaction with their parents and environment surrounding them, which is around them. Their need to communicate paves the way for language acquisition to take place. సో ఏదైతే అవసరాలు ఉంటాయో అదే భాష రావడానికి దారి తీస్తుంది అని అంటున్నారు. అంతే కదా, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్లో విని లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, మదర్ టంగ్ బుక్స్లో నేర్చుకోడుగా. సో వాడికి ఏదైతే అవసరాలు ఉంటాయో అది కావాలి ఇది ఇవ్వు అని మాట్లాడడం ద్వారానే వాడికి లాంగ్వేజ్ అక్విజిషన్ అదే సముపార్జన జరిగిపోద్ది. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ బ్యాడ్జ్ ఆఫ్ సుపీరియారిటీ. Thus, English is often used as a tool of power in all spheres of social life, be it education, religion, media, administration, and whatever it is. It is the language of rich and powerful. It's not like the rich language. Ante rich వాళ్ళు వాడే లాంగ్వేజ్ అనే కాదు, లాంగ్వేజ్ ఇట్సెల్ఫ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్సెల్ఫ్ ఈజ్ రిచ్. ఇట్ గివ్స్ అ స్టేటస్ అనమాట. మన మీద మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మన భాష వచ్చిన భాష మాట్లాడితే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలమో, ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరి దగ్గర అయినా ఎంతమందిలో అయినా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడొచ్చు అని అంటున్నారు. అంటే అది రాకపోతే మాట్లాడలేమని కాదు. యాజ్ దిస్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అండ్ దిస్ ఈజ్ ద టార్గెట్ లాంగ్వేజ్, ఇది లాంగ్వేజ్ 3గా నేర్పిస్తున్నాం కాబట్టి ఆఫ్టర్ ద మదర్ టంగ్ అండ్ ద L2 హిందీ దీన్ని నేర్పిస్తున్నాం కాబట్టి ఇది వచ్చి ఉండాలి కాబట్టి దీన్ని బ్యాడ్జ్ ఆఫ్ సుపీరియారిటీ అని కన్సిడర్ చేస్తున్నాం. English in India is a symbol of people's aspirations for quality in education and a fuller participation in national and international life. ఇంగ్లీష్ రాకపోతే ఏ నేషనల్ ఇంటర్నేషనల్ థింగ్స్లో పార్టిసిపేట్ చేయలేం కదా. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలన్నా ఇట్ హ్యాస్ బికమ్ ద సింబల్, ఇట్ హ్యాస్ బికమ్ ద సింపుల్. అదొక సింబల్ అయిపోయింది. అండ్ ఇంగ్లీష్ ఈజ్ లిటరలీ వెరీ గుడ్ థింగ్, చాలా బాగుంటుంది, నేర్చుకుంటే ఎంతో ఉంటుంది. లాంగ్వేజ్ ఆల్వేస్ కీప్స్ ఎవాల్వింగ్ అనమాట, చేంజ్ అవుతూనే ఉంటుంది, ఇట్స్ ట్రాన్స్ఫర్మేటివ్. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క గొప్పతనం ఏంటంటే చాలా బాగుంటుంది, నేర్చుకునే కొద్దీ వస్తూ ఉంటుంది, కొత్తతనం వస్తూ ఉంటుంది అనమాట, కొత్తదనం. English in India is second language and one of the major objectives of learning a second language is to acquire social status. So now English in India is the second language. అంటే టీచింగ్లో సెకండ్ లాంగ్వేజ్, మదర్ టంగ్ లాంగ్వేజ్ 1, అఫీషియల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో నేషనల్ లాంగ్వేజ్ అది లాంగ్వేజ్ 2, ఇది లాంగ్వేజ్ 3 అవుతుంది. కంపేరింగ్ టు బుక్స్లో మదర్ టంగ్ నేర్పించాం కాబట్టి coming to the school environment, language 1 will be the Hindi and language 2 will be the English. This is called the targeted language. So see, social status కోసం నేర్చుకుంటున్నాము ఇంగ్లీష్ లాంగ్వేజ్. నేను ఏదైనా సొంతంగా చెప్పట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ది అకాడమీ బుక్. Learning a language helps us acquire some of the cultural expressions unconsciously because every language transmits culture. చెప్పాను, దీని గురించి మనం మాట్లాడాం. లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. Language acquisition is thought to be a natural process that happens effortlessly, whereas learning is a conscious process involving a lot of effort on the part of the learner. So ఏదైతే లాంగ్వేజ్ మనకు వచ్చేస్తుందో అది న్యాచురల్గా ఏ ఎఫర్ట్ లేకుండా ఈజీగా అయిపోద్ది. బట్ లర్నింగ్ ద లాంగ్వేజ్ దీంట్లో ఎఫర్ట్ చాలా ఉంటుంది లెర్నర్ది. Research has established the fact that the two processes are identical and the languages are learned in the same way. అంటే భాష వచ్చేది అండ్ భాష నేర్చుకోవడం రెండు కూడా ఐడెంటికల్, సేమ్ వేలో లాంగ్వేజెస్ చదువుకుంటాం, నేర్చుకుంటాం. In language acquisition mode, the focus is on communication or conveying the meaning rather than on the form. Language acquisition అంటే జస్ట్ భాష మాట్లాడడం, ఇక్కడ లెర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్ కాదు, నోయింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. అదే లాంగ్వేజ్ని భాషా సముపార్జన అంటాం కదా, లాంగ్వేజ్ అక్విజిషన్. ఇందులో
కమ్యూనికేషన్ మీద ఫోకస్ ఉంటుంది. మనం చెప్పేది వాడికి అర్థం అవుతుందా లేదా మీద ఉంటుంది కానీ ఫామ్ మీద ఉండదు. అంటే ద గ్రామటికల్ ఫామ్ మీద ఫోకస్ ఉండదు. Explicit learning a language in a formal atmosphere by mastering the rules of the language may not provide fluency in the language. సో ఒక ఫార్మల్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి రూల్స్ అన్నిటినీ నేర్పించి దీంట్లో పిల్లల్ని హైలైట్ చేయడం వల్ల ఫ్లూయెన్సీ రాదు ఇంగ్లీష్లో అని అంటున్నారు. లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. ఏదైతే లాంగ్వేజ్ లెర్నింగ్ ఉంటుందో దిస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఫిజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. ఇన్ జనరల్ ఎనీ ఫిజికల్ డిఫార్మిటీ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ గుడ్ ఇంటరాక్షన్. ఆరోగ్యం బాగలేదండి, అవతలోడు చెప్పేది అంత ఇంట్రెస్ట్గా వినలేము. క్లాసే జ్వరమో జలుబో దగ్గు ఉంది, క్లాస్ అంత ఈజీగా వినలేము. సో అక్కడ బ్రేక్ పడ్డట్టే కదా, దట్స్ అ ఫిజికల్ ఫ్యాక్టర్. ఇంప్రాపర్ డెవలప్మెంట్ రిజల్ట్స్ ఇన్ పూర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. బ్రెయిన్ ప్రాపర్ డెవలప్మెంట్ ఉన్నా కూడా లాంగ్వేజ్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. యాటిట్యూడ్స్, ఎమోషనల్ సపోర్ట్, ఇంటెలిజెన్స్, ప్రెజుడ్యూసెస్, open-mindedness are some of the psychological factors affect learning in general and language in particular. సో లెర్నింగ్ని జనరల్గా ఎఫెక్ట్ చేసేది, లాంగ్వేజ్ని పర్టికులర్గా ఎఫెక్ట్ చేసే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి యాటిట్యూడ్స్, ఎమోషనల్ సపోర్ట్, ఇంటెలిజెన్స్, ప్రిజడ్యూసెస్, ఓపెన్ మైండెడ్నెస్. ఫిజికల్గా చెప్పాగా ఆరోగ్యం బాగలేకపోవడం, దీస్ ఆర్ సైకలాజికల్. Sociological factors like cooperation, peer pressures, family relationships, societal relations influence the learning language. Cooperation, peer pressures, peers అంటే మన గ్రూప్ ఏజ్ వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సొసైటల్ రిలేషన్స్, ఇది కూడా లాంగ్వేజ్ లెర్నింగ్ని చెడగొట్టడానికి ఒక సోషియలాజికల్ ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక సోషియలాజికల్ ఫ్యాక్టర్ కూడా అవుతుంది. Let's see the problems of learning English. Also teaching English. The problems of English language teaching and English language learning. Chudamma. There are so many factors that affect the language teaching learning process in India. The students in India can be categorized into two. One is having the regional languages medium of study from the primary level, and the other is having English as the medium of study. సో ఇంగ్లీష్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ అని కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకరు ఏదైతే రీజనల్ లాంగ్వేజ్ మీడియం, తెలుగు మీడియము, ఉర్దూ మీడియంలోనో చదువుతారు ప్రైమరీ లెవెల్లో, ఇంకొకరు ఇంగ్లీష్లోనే మొత్తం చిన్నప్పటి నుంచి. మనమే అంటుంటాం కదా తెలుగు మీడియం చదువుకున్నాం, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం, ఉర్దూ మీడియం అలా. ఇన్ క్రాషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, language acquisition is more powerful and essential than language learning, and learners are able to acquire language only by understanding language containing linguistic features one step beyond their present level of knowledge or comprehensible input. Comprehension అంటే మీనింగ్. సో క్రాషన్ వ్యూలో ఏం చెప్తున్నాడు? క్రాషన్ అంటే ఏదైతే భాష మనం ఆర్జిస్తామో, అంటే ఎఫర్ట్ లేకుండా నేర్చుకోగలమో, అదే చాలా పవర్ఫుల్ అండ్ ఎసెన్షియల్ అంటున్నాడు. అంటే లాంగ్వేజ్ని నేర్చుకోవడం కన్నా భాష అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికే కదా. గ్రామర్ రూల్స్ మనం చదువుకి, టీచింగ్ వచ్చేసరికి మనకి గ్రామర్ రూల్స్ ఇవన్నీ కావాలి. బేసిక్గా లాంగ్వేజ్ ఈజ్ ఫర్ కమ్యూనికేషన్, ఇట్ ఈజ్ ప్రైమరీలీ అ స్పీచ్. సో కాంప్రహెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్, whereas coming to English grammar, rules important. Every child has an innate ability to acquire language and is labeled as language acquisition device. ప్రతి ఒక్కరిలో ఒక సహజంగా ఇన్నేట్ ఎబిలిటీ అంటే బై బర్త్ లేదా సహజంగా మనలో ఉన్నది ఉంటుంది, లాంగ్వేజ్ని తీసుకోగలిగేంత శక్తి. అదే లాడ్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. లాడ్ హెల్ప్స్ అక్వైర్ లాంగ్వేజ్ దట్ ద చైల్డ్ ఈజ్ ఎక్స్పోజ్ టు. ఇట్ ఈస్ నాట్ లాంగ్వేజ్ స్పెసిఫిక్. అంటే ఎల్ఏడి, ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్ కోసం కన్ఫైన్ అయ్యి ఉండేది కాదు. అది ఏంటి అంటే ఏ లాంగ్వేజ్ని వాడు ఎక్స్పోజ్ అయ్యి ఉంటాడో, తెలుగు అయితే తెలుగు, మదర్ టంగ్ ఏది ఉంటే అది, ఆ లాంగ్వేజ్ని వాడు నేర్చుకోగలిగే శక్తి ఈ లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఇది ఇస్తుంది లాడ్.
The child receives all inputs with love and no demands are made on the correctness of the output. సో ఇంటి దగ్గర నేర్చుకునే దాంట్లో ప్రేమతో నేర్పిస్తారు కదా లాంగ్వేజ్, ఇలా అలా అని తప్పు చెప్తే కరెక్ట్ చేయడము, ఇలా కాదు ఇలానే పలుకు అని అనం కదా, అలా మనకి పిల్లలకి చెప్తుంటాం కదా, వాటర్ స్నానం చేయించడానికి లాల పోసుకుంటావా, వాటర్ తాగడానికి అల్ల తాగుతావా, ఇలా ఉంటాయి కదా కొన్ని వర్డ్స్. సో వీటిని మనం కరెక్ట్ చేయం కదా చిన్నప్పుడు, ఇన్పుట్సే ఉంటుంది, కరెక్షన్ ఆఫ్ అవుట్పుట్ ఉండదు. Incorrect responses are encouraged and this leads to a state called homeostasis where the child takes pleasure in making errors and continues to do so. చిన్న చిన్న మాటలు తప్పుగా పలుకుతుంటే మనమే ఆనందపడి ఎంత బాగా చెప్తున్నావు అని మళ్ళీ మళ్ళీ అలాగే తప్పు పలికి చెప్పిస్తూ ఉంటాం కదా, అదే చెప్తున్నారు. ఆ స్టేట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమియోస్టాసిస్ అంటున్నారు. ఇది అకాడమీ బుక్లో ఉంది, తెలుగు అండ్ సంస్కృత్ అకాడమీ బుక్స్. సో గుర్తుపెట్టుకోండి, ఏదైతే తప్పుగా ముద్దుగా ఎర్రర్స్తో పలికే వర్డ్స్ ఉంటాయో దట్ స్టేజ్ ఈస్ కాల్డ్ హోమియోస్టాసిస్. The child becomes a linguistic adult by the age of 5 as the child is able to express most of his or her needs orally. So ఏజ్ 5 వచ్చేసరికి కొంచెం భాష బాగానే వచ్చిన పెద్దవాడిలా పిల్లోడు మారిపోతాడు. తనకు కావాల్సిన తన అవసరాలు తీర్చుకునేంత భాష తనకి 5 సంవత్సరాలకు వచ్చేస్తుంది. అకార్డింగ్ టు BBC రిపోర్ట్ 2012, we have already talked about this, సారీ. ఇందాకే చెప్పాను కదా, ఇండియాలోనే ఎక్కువ లాంగ్వేజ్ని సెకండ్ లాంగ్వేజ్గా, ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఇండియాలోనే ఎక్కువ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉన్నారంట కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. BBC రిపోర్ట్ 2012లో చెప్పింది. సో ప్రాబ్లమ్స్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ టీచింగ్ చూసాం కదా. కలోనియల్ మైండ్ సెట్ అంటే టెంపరీ పర్పస్ కోసం దాన్ని నేర్చుకోవాలనుకునేది కలోనియల్ మైండ్ సెట్. హెవీ క్లాస్ రూమ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ఉంటుంది కదా, సో వాళ్ళలో ఇబ్బంది వస్తుంది. సో బేసికలీ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్లో మల్టీలింగ్వలిజం ఒక ప్రాబ్లం, ఫోనాలజీ అంటే ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ వర్డ్స్ అదొక ప్రాబ్లం వస్తుంది, TLM లేకపోవడము, టెక్స్ట్ బుక్స్ ఎఫిషియెంట్గా ఉండకపోవడము, మదర్ టంగ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉండడము, హెవీ క్లాస్ రూమ్స్, ఇవి దీస్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఆల్సో చెప్తున్నానుగా ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్, హెవీ క్లాస్ రూమ్స్, స్కూల్ ఎన్విరాన్మెంట్, మన ఏదైనా కానీ మన పరిసరం బాగలేకపోతే మన అభ్యసనం సరిగ్గా జరగదు. అది లాంగ్వేజ్ లెర్నింగ్ అయినా, సబ్జెక్ట్ లెర్నింగ్ అయినా, కంటెంట్ లెర్నింగ్ అయినా జరగదు. ఇన్అప్రాప్రియేట్ టీచింగ్ మెథడ్స్, కరెక్ట్ మెథడ్స్లో టీచ్ చేయకపోవడం, ఫాల్టీ రీడింగ్ హ్యాబిట్స్, తప్పులు చదువుతూ చెప్పడం, ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఆన్ రియల్ ప్రాక్టీస్, ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ప్రాక్టీస్ చేయడం, fault in testing procedures. పిల్లల వాట్ ఈస్ టెస్టింగ్ ప్రాసెస్, పిల్లల మాపనం జరిగే చోట లేదా వాళ్ళు ఎంతవరకు చదివారని చూసే చోట ల్యాక్ అయి ఉండడం, స్కేర్సిటీ ఆఫ్ ప్రాక్టీస్ తక్కువగా ఉండడము, అదే చెప్పా కదా మదర్ టంగ్ ఇంపాక్ట్, ఇవన్నీ ప్రొనౌన్సియేషన్ తప్పుగా ఉండడము, TLM సరిగ్గా వాడకపోవడం వల్ల కూడా ఉంటుంది. In most of the Indian languages, use of articles is not compulsory as in English language. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎలా అయితే ఆర్టికల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుందో అలా అన్ని లాంగ్వేజెస్లో లేదు. ఆల్సో ప్రిపోజిషన్స్ ఆర్ మర్జ్డ్ ఇన్ టు ద కరెస్పాండింగ్ నౌన్స్ బట్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ప్రిపోజిషన్స్ కూడా నౌన్స్లోనే కలిసిపోయాయంట మిగతా లాంగ్వేజెస్లో, బట్ నాట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపోజిషన్స్ ఈజ్ ద అదర్ పార్ట్ ఆఫ్ స్పీచ్, నౌన్స్ ఆర్ ద అదర్ పార్ట్ ఆఫ్ స్పీచ్. In English, postpositions are used after the nouns are pronounced. సో ముందు వచ్చేది ప్రిపోజిషన్, వెనక వచ్చేది పోస్ట్ పొజిషన్. స్పెసిఫిక్గా అదొక గ్రామటికల్ కేటగిరీలో లేదు పోస్ట్ పొజిషన్, కానీ కొన్నిసార్లు ప్రొనౌన్ తర్వాత నౌన్ తర్వాత కొన్ని వచ్చే పదాలని ఉంటాయి కదా, దోస్ ఆర్ కాల్డ్ పోస్ట్ పొజిషన్స్. The combination of speech sounds to form syllables or words is the first level of structure or design.
దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ అండి. సారీ, ఇందాక చెప్పాను కదా స్కూల్ అవి పలకడానికి కొందరు ఇబ్బందిగా ఉంటుంది అని. అంటే ఎప్పుడైనా పీ కానీ కే కానీ వచ్చి వెంటనే ఎస్ ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, మన ఇండియన్ లాంగ్వేజెస్లో ఉండదు. ఓకే, సారీ. అచ్చో, దిస్ ఈస్ రిపీటింగ్. No, sorry. Many Indian speakers have difficulty in pronouncing words such as special and school in the Chusam. There is no 1:1 correspondence between English spelling and pronunciation. So, spelling ki pronunciation ki ekkada equal terms levu. అక్కడ స్పెల్లింగ్ ఇంకోటి ఉంటుంది, బట్ ప్రొనౌన్సియేషన్ వేరు. యాజ్ ఐ సెడ్, ఇప్పుడు ఈ స్పెషల్లో సీని కాలా కాకుండా షా అని పలుకుతున్నాం కదా, దట్ థింగ్. స్కూల్ అంటున్నాం కానీ షూల్ అనట్లేదు కదా, హెచ్ ఉందని, హూల్ రావట్లేదు కదా. సో స్పెల్లింగ్కి ప్రొనౌన్సియేషన్కి కరెస్పాండెన్స్ ఉండదు అని చెప్తున్నారు ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజెస్ స్ట్రెస్ ఎట్ ద వర్డ్ లెవెల్ అండ్ ఎట్ ద సెంటెన్స్ లెవెల్. సో వర్డ్ లెవెల్లో, సెంటెన్స్ లెవెల్లో స్ట్రెస్ ఉంటుంది. లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్, అండ్ ఇందులో స్ట్రెస్, ఇంటనేషన్, ఎక్కడ ఒత్తి పలకాలి, ఎక్కడ ఆగాలి, దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. నాకు ఇష్టమని కాదు కానీ అదొక ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి, అంతే. ఇంగ్లీష్ హ్యాస్ ద స్ట్రెస్ టైమ్డ్ రిథమ్ వైల్ మోస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ హ్యావ్ సిలబిక్ టైమ్డ్ రిథమ్. సో ఏమంటున్నారంటే మన ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రెస్ టైమ్డ్ రిథమ్ ఉంటుంది, మిగతా అన్నిట్లో సిలబిక్ టైమ్ రిథమ్ అని ఉంటుంది. అంటే ఎలా చెప్తాం, లెంత్, క్లారిటీ అనేది ఈ స్ట్రెస్ టైమ్డ్ రిథమ్ మన ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. సిలబుల్ టైమ్డ్ లాంగ్వేజ్ అంటే స్పానిష్, ఫ్రెంచ్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఇంగ్లీష్లో స్ట్రెస్డ్ సిలబుల్స్ ఉంటాయి. ఎక్కడ అంటే ఈక్వల్ ఇంటర్వెల్స్లో వస్తుంది. ఎక్కడైతే అక్కడ అన్స్ట్రెస్డ్ సిలబుల్స్ ఉంటాయో అవి కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి వాడగలిగేలా ఉంటుంది అన్నమాట. మీకు ఐడియా ఉంది కదా స్ట్రెస్ అండ్ ఇంటనేషన్ మీద. స్ట్రెస్ ఎక్కడైతే ఒత్తి పలకాలో అక్కడే ఒత్తి పలకడం, ఇది మిగతా లాంగ్వేజెస్లో అంతగా ఉండదు అని చెప్తున్నారు. ఇంగ్లీష్లో ఇట్ ఈజ్. సో ఇంగ్లీష్ స్ట్రెస్ టైమ్ రిథమ్ ఉంటుంది, మిగతా ఇండియన్ లాంగ్వేజ్లో సిలబిక్ టైమ్ రిథమ్ ఉంటుంది. In English, the time taken to read a sentence depends on the number of stressed syllables in it and not on the actual number of syllables. So, ఇప్పుడు పర్సానిఫికేషన్ అని ఉంది. పర్సానిఫికేషన్ అలా అంటే నంబర్ ఆఫ్ సిలబుల్స్ మీద లాంగ్వేజ్ డిపెండ్ అయ్యి ఉండదు. ఏ సిలబుల్కి నువ్వు స్ట్రెస్ చేస్తున్నావు అనే దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఏమన్నా అంటే ఇప్పుడు పర్సానిఫికేషన్ సిక్స్ సిలబుల్స్ ఉంటాయి, కానీ మన స్ట్రెస్డ్ సిలబుల్స్ ఎక్కడ ఉంటుంది, పర్సానిఫికేషన్. సో ఎక్కడైతే నంబర్ ఆఫ్ సిలబుల్స్ 6 వస్తుంది పర్సానిఫికేషన్, కానీ మనం స్ట్రెస్ చేసేది ఫీ దగ్గర ఎక్కువ స్ట్రెస్ చేస్తాం, పర్సానిఫికేషన్. సానిఫికేషన్ అన్నప్పుడు సా దగ్గర వస్తుందని అనుకోవద్దండి, ఫీలోనే వస్తుంది. మేబీ నేను పలకడం తప్పేమో. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ రీడ్ చేయడానికి సెంటెన్స్ రీడ్ చేసే టైం ఏదైతే ఉంటుందో అది స్ట్రెస్డ్ సిలబల్స్ ఎన్ని మీద స్ట్రెస్ చేస్తున్నాం సిలబస్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఆ సెంటెన్స్ మొత్తంలో కానీ ఆ వర్డ్లో కానీ ఎన్ని నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఉన్నాయనే దాని మీద ఆధారపడి ఉండదు.